ఇడుపులపైకి వెళ్ళారా మీరు? ఇడుపులపైకి వెళ్ళాను సార్. ఎలా అనిపించింది అక్కడ పరిస్థితి మీకు? చాలా రష్గా ఉండే అసలు. రాజశేఖర రెడ్డి గారు ఫేస్ చూసారా మీరు? అది చూడలేదండి, ఎందుకంటే ఇక్కడ మన సీఎం క్యాంప్ ఆఫీస్లో కూడా వెళ్ళడం జరిగింది కదా, ఆ ఫేస్ అంతా చూడలేదండి. ఇంకా అంటే ఫేస్ మొత్తం ప్యాక్ చేసేసిండ్రు కాబట్టి చూడలేదు. అసలు కొద్ది రోజులు అయితే ఇంకా చాలా తట్టుకోవడం కష్టం అనిపించేసింది మాకు, ఎందుకంటే ఒక దగ్గరగా ఆదరించి ఒక ఎన్నో మీటింగ్స్ పెట్టుకొని అన్న ఫుల్ ఎంకరేజ్ చేసి ఇట్లా చేయాలి అట్లా చేయాలని ఒక తండ్రిలాగా చెప్పేది. ఎందుకంటే ఎప్పుడైనా పోయినప్పుడు కూడా కొంచెం వీక్ అనిపిస్తే అనేది, వీక్ అనిపిస్తున్న సొంతమ్మ నువ్వు చెక్ చేయించుకున్నావా హెల్త్ అని చెప్పేసి అనేది, లేదంటే బాగా తిను అనేది. మా దగ్గర ఒకసారి మీటింగ్ పెట్టినాం, మా ఇంద్రమ్మ గృహప్రవేశంలో మీటింగ్ పెట్టినాం. సో అందరూ కలిసి బంతి భోజనం చేస్తూ ఉన్నాం. సో నేను కొంచెం అంటే ఆ టెన్షన్, మీటింగ్ అన్నప్పుడు సక్సెస్ కావాలా, అందరూ సేఫ్గా ఇంటికి పోవాలా, ఆ టెన్షన్ మనకి ఎట్లయినా ఉండనే ఉంటుంది. సో భోజనం చేసేటప్పుడు నేను కొంచెమే అన్నం తిన్నాను, తింటే పెరుగన్నం తినాలి నువ్వు ఖచ్చితంగా అని చెప్పేసి మళ్ళీ అన్నం పెట్టించి పెరిగేయించి తినిపించి, సో అట్లా చేసేది అనమాట అన్న. వాళ్ళు ఎవడైనా అసెంబ్లీకి సెక్రటరీ పోయినప్పుడు కూడా వీక్ అనిపిస్తున్నావు ఒకసారి చెక్ చేసుకో, చెక్ చేయించుకున్నావా, హెల్త్ మంచిగా చూసుకో, హెల్త్ మంచిగా చూసుకో. ఎన్నిసార్లు వచ్చారు రాజశేఖర రెడ్డి గారు మీ నియోజకవర్గానికి? 7-8 టైమ్స్ రావడం జరిగింది. చాలా మీటింగ్స్ పెట్టడం జరిగింది అన్నతోని. సో ఇంద్రమ్మ బాట అనేది మా నియోజకవర్గంలో మేము ఎప్పుడు కూడా మర్చిపోలేని ఒక ప్రోగ్రామ్. దాదాపు ఒక 15 to 16 విలేజెస్ తిప్పినాం అన్నని. నర్సాపూర్ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్, అక్కడ నుంచి మళ్ళీ అప్పుడు రామాయణపేట కాన్స్టిట్యున్సీ ఉండే కొల్చార మండల్లో లాస్ట్ పాయింట్. సో పక్కా ఏంటంటే ఊరు వాతావరణం ఉన్నటువంటి రోడ్లు లేనటువంటి గ్రామాల నుంచి తీసుకొని వెళ్ళడం జరిగింది. అప్పుడు ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఒప్పుకోలేదు, ఇటువంటి రూట్లో తీసుకెళ్తే ఎట్లా సీఎం గారిని అని. కానీ అన్నతో మాట్లాడి ఒప్పించుకొని ఆ రూట్లలో తీసుకెళ్ళడం, పచ్చి విలేజ్ వాతావరణం అనమాట. సో అట్లా తీసుకెళ్ళి ఆ రోడ్స్ అన్నీ కూడా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఆ ప్రతి విలేజ్కి సీఎం గారు రాజశేఖర రెడ్డి గారు మాకు ఫండ్స్ ఇవ్వడం జరిగింది. ఆ విలేజెస్ అన్నీ కూడా అభివృద్ధి అయినాయి ఇప్పటికి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన అనంతరం వెంటనే కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని అందరూ కూడా అప్పుడు ఎమ్మెల్యేలు అందరూ కూడా సంతకాలు పెట్టారు. మీరు కూడా పెట్టారా? మేము కూడా పెట్టడం జరిగింది. ఎందుకు జగన్మోహన్ రెడ్డిని కోరుకున్నారు? అంత సీనియర్ నాయకులు అంతా ఉన్నారు కదా అప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు? సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలి అని చెప్పేసి అన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి అన్న తర్వాత వారి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది అని చెప్పేసి అభిప్రాయం ఆ రోజు అందరూ కూడా అన్నారు, అందరూ కూడా పెట్టడం జరిగింది, అందరూ కూడా ఆ అభిప్రాయంతోనే ఉన్నారు. మరి ఎందుకని సీఎం కుర్చీ ఇవ్వలేదు అప్పుడు? ఇంకా అది అధిష్టాన నిర్ణయం. ఇంతమంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తే అధిష్టానం ఒప్పుకోలేదు. అంటే అధిష్టానం దేని ప్రకారం అన్ని ఆలోచన చేసి ఏది ఏ విధంగా చేయాలో వాళ్ళకి తెలుసు కాబట్టి ఆలోచనతో ముందుకెళ్ళినారు. జగన్మోహన్ రెడ్డి గారితో మీకు పర్సనల్ ర్యాపో ఎలా ఉండేది? బాగుండేది. అంతకుముందు కూడా అంటే అప్పుడప్పుడు సీఎం గారిని వెళ్ళి కలిసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు కలిసేది. తర్వాత కూడా రోషయ్య గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత మేమందరం కూడా రెగ్యులర్గా ఇంటికి వెళ్ళి కలిసేది, విజయమ్మ గారిని కూడా కలిసేది. సో అట్లా కలిసి బాగా మాట్లాడుతుంటారా జగన్ గారితో, విజయమ్మ గారితో? ఇప్పుడు అంటే అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి అప్పుడు లీజర్ టైంలో వెళ్ళి అసెంబ్లీలో కూర్చొని తన సీట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేవాళ్ళం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతవరకు ఇప్పుడు మళ్ళీ కలవలేదు. నేను కూడా మొన్న మా బాబు మ్యారేజ్కి ఇన్వైట్ చేసేందుకు మాత్రం వెళ్ళడం జరిగింది. వచ్చారా? వస్తా అని చెప్పేసి అన్నారు, కానీ అప్పుడు బాగా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఆ సిగ్నల్స్తో రాలేకపోయింది. అంతేనా? రాలేదా? లేదు కాదు, వస్తా అని చెప్పేసి ఇంటిమేషన్ ఉంది. వాళ్ళ ఏమంటారు ఇన్స్పెక్షన్ కూడా చేసుకోవడం జరిగింది, రూట్ సర్వే అది. కానీ కాకపోతే ఏంటంటే బాగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వాళ్ళది ఆ రోజు పార్టీ మీటింగ్ కూడా ఉండే, మ్యారేజ్కి వెళ్ళి పార్టీ మీటింగ్ చేసుకునేదాన్ని. సో దానికి ఏదో రాలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. మీరు చూస్తుంది ఇప్పుడు ఐ డ్రీమ్ మీడియా.